దుబాయ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 50 అంతస్తులు దగ్ధమయ్యాయి. దుబాయ్లో ఈ భారీ అగ్ని ప్రమాదం కారణంగా మెరీనాలో ఈ బంగళా అగ్నికాహుతైంది. నిర్మాణంలోని దాదాపు 50 అంతస్తుల భవనం అగ్నికాహుతైంది. దుబాయ్ హార్బర్ సమీపంలో ఉన్న మెరీనా టవర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 7 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నిమిషాలలోనే సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. సమీప ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. ఇక అక్కడి నివాసితులు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గంట వ్యవధిలోనే మంటలను అదుపు చేసింది ఫైర్ టీం. మంటలు వేగంగా అదుపు చేసేందుకు డ్రోన్స్ కూడా ఉపయోగించారు. మే నెలలో నిర్మాణ స్థలాల్లో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతాయంటూ అధికారులు చెప్తున్నారు. పొడి దుమ్ముతో కూడి పరిస్థితుల వల్ల ఈ మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్టుగా తెలుస్తుంది. దుబాయ్ మెరీనాలోని నిర్మాణంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అత్యవసర సేవల సిబ్బంది వెంటనే స్పందించారు. మరీనా ఆకాశమంతటా దట్టమైన పొగ వ్యాపిస్తుండడంతో ఉదయం 7:30కు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అలాగే పోలీస్ సిబ్బందిని ది రెసిడెన్సెస్ ఎట్ ఆల్ హబ్దూర్ గ్రాండ్ వద్దకు మోహరించారు. సముద్ర తీరానికి సమీపంలో హబ్దూర్ గ్రాండ్ హోటల్ ఆనుకున్నటువంటి ఈ 50 అంతస్తుల టవర్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అలాగే మార్చి 2027 నాటికి పూర్తి కావాల్సిన ఈ భవనం పూర్తిగా అగ్నికి ఆహుతై మంటల్లో చిక్కుకుపోయింది. ఇక అగ్నిమాపక చర్యలకు వీలు కల్పించేందుకు అధికారులు హోటల్ పక్కన ఉన్న రహదారిని మూసివేశారు. అదే సమయంలో ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకురావడానికి పనిచేశారు. ఆ ప్రాంతంలోని ప్రధాన అగ్నిమాపక కేంద్రాల్లో ఒకటైన అల్ మర్సా సివిల్ డిఫెన్స్ స్టేషన్కు ఇది సమీపంలో ఉండడం వల్ల వేగంగా స్పందించడానికి వీలైందని అధికారులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణం లేదా ఎవరికైనా అక్కడ గాయాలైనాయా అనే విషయానికి సంబంధించి ప్రస్తుతం ఇంకా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక సాధారణంగా అగ్ని ప్రమాదానికి కారణాలకు సంబంధించి అధికారులు చెప్తున్న కారణం ఒకటే, అంటే ఈ వేడి కారణంగా వేడి నెలల్లో అంటే వేసవి కాలంలో ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని. ఎందుకంటే పొడి అలాగే దుమ్ముతో కూడిన పరిస్థితులు మంటల వ్యాప్తిని వేగవంతం చేస్తాయని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న నిప్పురవ్వ కూడా త్వరగా ఒక పెద్ద సంఘటనగా మారగలదంటూ అక్కడి అధికారులు చెప్తున్నారు. అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నందున ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో దుబాయ్లో జరిగిన ఈ ప్రమాదం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దుబాయ్ మెరీనా సెంటర్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ది రెసిడెన్సెస్ అల్ హబ్దూర్ గ్రాండ్ వద్ద పోలీసులు అలాగే రక్షణ సిబ్బంది కనిపించారు. ఇక మెరీనా అలాగే జేబీఆర్ అంతటా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఉదయం 7:06 తమకు అత్యవసర కాల్ వచ్చిందని దుబాయ్ సివిల్ డిఫెన్స్ చెప్తోంది. ఉదయం 7:15 అల్ మర్సా అగ్నిమాపక కేంద్రం నుంచి సిబ్బంది 5 నిమిషాల్లోనే ఘటనా స్థలం చేరుకున్నారు. ఇది ఒక మోస్తరు అగ్ని ప్రమాదం అంటూ చెప్తున్నప్పుడు కూడా పూర్తిగా భవంతి అంతా కాలిపోయింది. ఉదయం 8:30 కల్లా పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇక ప్రస్తుతానికి ఇంకా చల్లబరిచే ప్రక్రియ కొనసాగుతుందని,
ఈ 50 అంతస్తుల కొత్త భవనం హార్బర్ అంచున ఉన్న నేపథ్యంలో ఇది 2027 మార్చిలో పూర్తి కానుంది. అయితే ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఈ కేసును సంబంధిత అధికార సంస్థకు అప్పగించినట్టుగా చెప్తున్నారు. సో దుబాయ్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అసలు ఏం జరిగింది అంటే, ఒకవేళ ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అలాంటి డ్రోన్లు ఏమైనా అటాక్ చేసాయా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా కూడా చాలామంది ఆరా తీశారు. అయితే అలాంటి పరిస్థితులే దీనికి కారణం కాకపోయి ఉండొచ్చు అంటూ అధికారులు చెప్తున్నారు. కేవలం ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేడి వాతావరణం కారణంగా జరిగిందంటున్నారు. గత కొన్నేళ్లుగా యూఏఈలో అగ్నిమాపక పద్ధతులు కూడా పురోగతిని కొనసాగుతుంది. ఇటువంటి సంఘటనలు మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడం లక్ష్యంగా డ్రోన్లు, ఆధునిక బహుళ అంతస్తుల భవనాల భద్రతా వ్యవస్థలను ఉపయోగించడం కూడా దీనికి కారణంగా చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒకసారిగా జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే దీనికి ప్రధాన కారణం కేవలం నిప్పురవ్వలు అంటుకోవడం లేదా ఏదో వాతావరణ పరిస్థితులే కారణమని చెప్పి చాలా వరకు అధికారులు అయితే భావిస్తున్నారు. సో దాంతో ఇక్కడ ఇతరత్ర అనుమానాలకు తావు లేకుండా అధికారులు అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దుబాయ్లోని మెరీనా సెంటర్లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంతో ఒకసారిగా అధికారులు అయితే అలర్ట్ అయ్యి ప్రస్తుతం రెస్క్యూ చర్యలు చేపట్టారు. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. గంట సేపట్లోనే ఈ మొత్తం మంటల్ని ఆర్పివేశారు. కానీ ఇది బీచ్కు దగ్గరగా ఉన్నటువంటి ఈ భవనం చాలామంది అంటే ఆ భవన నిర్మాణానికి సంబంధించి చాలా ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. చాలామంది ప్రముఖులు కూడా అందులో కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భవనం పూర్తిగా మంటల్లో తగలబడంతో ప్రస్తుతం 2027 కల్లా పూర్తవుతుంది అనుకున్న ఈ భవనంపై ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఇక ఈ భారీ బహుళ అంతస్తుల భవనం ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గురి కావడంతో అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.